అయితే ఇప్పుడు బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి అంటే చిన్న చిన్న బిజినెస్‌లు అయితే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వాళ్ళు ఎలా గ్రో అవ్వాలి? యాక్చువల్లీ చాలామంది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్టార్టప్స్ అయ్యుండొచ్చు, చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ అయ్యుండొచ్చు. వీళ్ళేంటంటే ఫస్ట్ నుంచి లైక్ దే వర్ డూయింగ్ అంటే నా ప్రోడక్ట్ మంచిగుంది. హ్మ్. జనాలు వాడితే ఖచ్చితంగా నచ్చితే వాళ్ళే కొంటారనే మైండ్ సెట్‌లో ఉన్నారు. హ్మ్. కానీ ఈ రోజులలో 2026లో ప్రోడక్ట్ ఎంత బాగున్నా కూడా పర్సనల్ బ్రాండింగ్ అనేది ఉంది. హ్మ్. ఈ రోజులలో ఎవరు అమ్ముతున్నారో కూడా ఇంపార్టెంటే. ఒకప్పుడు అది అవసరం లేదు. ఒకప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు బావర్చి ఉంది. హ్మ్. జనాలందరికీ తెలుసు బావర్చిలో అవును. బిర్యానీ బాగుంటుందని. పారడైస్ హోటల్ ఉంది. జనాలకు తెలుసు. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మహేంద్ర ఉంది. మహేంద్ర కార్ మంచిగుంటదని హ్మ్. తెలుసు. సో, అదొక బ్రాండ్ బ్రాండ్ ఉంది. తెలిసిపోయింది. ఆ! తెలిసిపోయింది. ఇప్పుడున్న కాంపిటీషన్‌కి మనం ఓన్లీ బ్రాండ్ తోటే పోదామంటే అంత ఈజీ కాదు. హ్మ్. మేబీ వెళ్ళొచ్చేమో అది కానీ చాలా టైం 100లో పడుతుంది. ఒక్కటి. హ్మ్. కానీ అదే ఒక బిజినెస్ గురించి ఆ బిజినెస్ ఓనరే వచ్చి మాట్లాడుతూ, వాళ్ళ హ్మ్. ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్‌ని చెప్పగలిగితే జనాలు ఇంకా ఈజీగా ఎమోషన్‌కి కనెక్ట్ అవుతారు. ఓకే. దట్స్ వాట్ ఐ యామ్ హ్మ్. సేయింగ్. ఆ హ్మ్. ట్రస్ట్ బిల్డింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. హ్మ్. సేల్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ అవుతే ఆటోమేటిక్‌గా సేల్స్ అవుతాయి. ఓకే. సో హ్మ్. అది చాలా మంది మిస్ అవుతున్నారు. చాలా మంది ఇప్పటికీ పోస్టర్స్ పెడుతుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫోటోస్ పెడుతుంటారు. ఆ హ్మ్. జనరే ఆ జోన్ పోయింది. ఓకే. యూ హావ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. వీడియోస్ చేయాలి. అంటే వీడియోస్ తోటి యాహ్! అంటే ఏమంటారు? అంటే వాళ్ళు కెమెరా ముందుకొచ్చి వాళ్ళు స్వయంగా మాట్లాడమంటారు. యెస్. యెస్. అంటే ఆ బ్యానర్స్ అవన్నీ ఇంకా లేవు. హ్మ్. వాళ్ళు కనిపించాలి. చాలా మంది కనిపించాలి. కనిపియడానికి హెసిటేట్ అవుతుంటారు. ఆ! భయపడుతూ ఉంటారు. హ్మ్. నాకొచ్చే 90% మోస్ట్‌లీ ఎంక్వైరీస్ అవే ఉంటాయి. హుహు. సార్ నాకు కంటెంట్ చేయాలంటే నాకు భయం సార్. నేను కంటెంట్ క్రియేషన్ హ్మ్. చేయలేను. నేను హ్మ్. కెమెరా ఫియర్. ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఫోటోలు దిగలేదు సక్కగా. మీరొచ్చి వీడియోలు చేయమంటున్నారు. యెస్. అంటే ఇప్పుడు మీరు వీడియో చేస్తేనే మీ బిజినెస్ ముందుకెళ్తది అన్నప్పుడు చేస్తారు కదా! చెయ్యాలి. చెయ్యాలి తప్పదు. హ్మ్. ఎందుకంటే మీరు చేయకపోతే మీలాంటి కాంపిటీటర్ ఇంకొకతను చేస్తే మీ హ్మ్. బిజినెస్ అంతా అక్కడికెళ్ళిపోతుంది. కరెక్ట్. సో, వాళ్ళు చేసే ముందు మీరు స్టార్ట్ చేస్తే యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ కదా! కాంపిటీషన్‌లో మీరే ఫస్ట్ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ సో, యూ కెన్. ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని చూపిస్తూ ఎగ్జాంపుల్ చూపిస్తూ, దాంట్లో అది ఎలా వర్క్ చేస్తుందని అంతే. చూపిస్తూ వాళ్ళే చేస్తే తప్పకుండా బిజినెస్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు. మీరు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ దగ్గరికెళ్లారు. హ్మ్. ఆయన వెంచర్ గురించి బాగా చెప్తారు మీకు. హ్మ్. మా వెంచర్ ఇలా ఉంటుంది మేడం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంటుంది. ఇక్కడ ఇది ఉంటుంది. మనకు ఓఆర్ దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవే. మీరు ఈ వెంచర్ తీసుకుంటే 10 ఇయర్స్ తర్వాత చూడండి ఇది 1 సీఆర్ అయిపోతది. 2 సీఆర్ హ్మ్. అయిపోతది. మీకు హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా వాళ్ళు. కెమెరా యెస్. లేనప్పుడు మీతో ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అవును. అదే కెమెరా ముంగట ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నాం. హ్మ్. యూ ఎక్స్‌ప్లెయిన్ దెమ్ ఇన్ క్లియర్‌లీ సో దట్ ఎక్కడో లెట్స్ టేక్ మన హైదరాబాద్‌లో వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్‌లో ఒక ల్యాండ్ అమ్మేవాడుంటే, ఎక్కడో కాకినాడలో కూర్చున్న వాడికి కూడా అది అర్థం కావాలి. హ్మ్. సో, డిజిటల్‌కి ఆ పవర్ ఉంది. అంటే మీరు మీ ఇంట్లో, మీ రూమ్‌లో కూర్చొని ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఉన్న వాళ్ళకి మీ వీడియో త్రూ మీ కంటెంట్‌ని మీరు షేర్ చేయొచ్చు. మీ బిజినెస్‌ని ఎగ్జాక్ట్‌లీ. మీరు షేర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ సో హ్మ్. మెనీ పీపుల్ ఆర్ గెట్టింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ మల్టిపుల్ కంట్రీస్. ఎన్ని లేవు అసలు హైదరాబాద్‌లో దేర్ ఆర్ మల్టిపుల్. ఇప్పుడు లెట్స్ టేక్ పికిల్స్‌లో చాలా మంది దే కేమ్. దే ఆర్ డూయింగ్ హ్మ్. వండర్స్. ఇక్కడ నుంచి అమెరికాకి బాగా మంది సప్లై చేస్తుంటారు. జస్ట్ వీడియో చూసి వాళ్ళకి ఆర్డర్స్ వస్తుంటాయి. దేర్ ఆర్ శారీస్ ఇక్కడ నుంచి లండన్‌కి, యూకేకి చాలా మంది పంపించే వాళ్ళున్నారు. హుహు. సో, ఈ రోజుల్లో బ్యారియర్స్ ఏం లేవు. ఒకప్పుడు బిజినెస్ చేస్తే నేను ఓన్లీ నా ఏరియాలోనే హ్మ్. చేయాలి. నా ఏరియాలో కస్టమర్స్ మా వస్తే చాలు ఊర్లోనే, మా ప్లేస్‌లోనే అవసరం అనేసుంటారు. లేదు. యూ హ్మ్. ఆర్ హావింగ్ ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్. వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ మీ చేతిలో ఉన్నారు. జస్ట్ పీస్ ఆఫ్ కంటెంట్ ఒక వీడియో పెట్టండి. చెయ్యండి. అది గిన జనాల్లోకెళ్ళింది అయిపోతది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా ఎక్కడంటే వీడియోలు మీరన్న మళ్ళీ పాయింట్ ఏంటంటే వీడియోలు చేస్తూ వాళ్ళకెళ్ళట్లేదని ఆగిపోతారు. హ్మ్. వాట్ ఐ సే ఈస్ మీరు చేస్తూ వెళ్ళండి. వీడియోస్ వ్యూస్ రాకపోయినా పర్లేదు. ఒక్క వీడియో వస్తది. ఒక్క వీడియో హిట్ అవుతది. హ్మ్. ఆ డే కోసం వెయిట్ చేయండి. ఓకే. ఆ ఒక్క వీడియో వైరల్ అయిందంటే మిగతా వీడియోస్ అన్నిటికి వ్యూవర్‌షిప్ మెల్లగా మళ్ళీ పెరిగిపోతది. పెరుగుతాయి అవి. పెరుగుతది. ఆ! ఆ వీడియో చూసిన వాళ్ళకి సజెషన్‌లో ఈ వీడియోస్ ఎళ్తాయి. హ్మ్. సో, జస్ట్ లైక్ ఫైర్ అన్నమాట. ఇది ఒక్కసారి మంటొచ్చి మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పడింది అంటే ఇది ఈ ఈ మిగతా వీడియోలన్నిటికి అంటుకుంటది. సో, ఓకే. ఈ వీడియోస్ మెల్లగా గ్రో అవుతుంటాయి. నేనిప్పుడు మీకు చెప్పేవన్నీ మేము రియల్‌గా రిసర్చ్ చేసి అనాలిసిస్ చేసాం చాలా పేజెస్ పైన. హ్మ్. కొన్ని వీడియోస్ 100 వీడియోస్ వరకు వాళ్ళకి ఓన్లీ 500 వ్యూస్, 1000 వ్యూస్, 2000 వ్యూస్ ఉన్నది. ఒక వీడియో 5,000,000 ఎళ్ళింది. ఆ వీడియో వెళ్ళిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ 10,000, 12,000, 15,000 వెళ్ళిపోయాయి. ఓహ్! సూపర్. సో, దట్ ఈస్ ద పవర్ యాక్చువల్లీ. సో, వి ఓకే. హావ్ టు వెయిట్ ఫర్ యూర్ టైమ్. ఓకే. అయితే ఇంకా ఫైనల్‌గా ఇప్పటి యూత్‌కి అండ్ ఇప్పుడు ఎవరైతే స్ట్రగుల్ చేస్తున్నారో ఎందుకంటే మన దేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. యెస్. చదువుకుంటున్నారు పెద్ద పెద్ద జాబ్స్ గోల్డ్ మెడల్ సాధించినా కూడా కొంచెం లోపం అనేది ఎక్కడో ఒక చోట ఉంది. సో, దాన్ని ఎలా అధిగమించాలి? సోషల్ మీడియా పవర్ ఎట్లా? యెస్. హ్మ్. సో, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు చదువుకునే ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అగైన్. హ్మ్. మీరు చదువుకోండి. మీ క్వాలిఫికేషన్ మీరు బిల్డ్ చేసుకోండి. అది చేస్తూనే సైడ్ హసిల్ లాగా సైడ్‌కి మీ స్కిల్ సెట్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్స్ ఆర్ యువర్ డిజిటల్ స్కిల్స్. హ్మ్. అండ్ దట్ ఈస్ యువర్ డిజిటల్ గ్రాడ్యుయేషన్ వాట్ ఐ ఫీల్. అండ్ రేపొద్దున జాబ్స్ ఉన్నా లేకపోయినా మీరు దేంట్లో ఎళ్ళినా కూడా మీ సైడ్ నుంచి మీకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటది.
ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా సైడ్ హజిల్గా చాలా స్టార్ట్అప్స్ చిన్న చిన్న బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ శాలరీ సరిపోవట్లేదని ఒక పాయింట్, రేపొద్దున జాబ్ వెళ్తే ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోవాలనే పాయింట్లో కూడా చేస్తున్నారు. సో మీరు అది ఇప్పటి నుంచే చేస్తూ మీరు సైడ్ హజిల్గా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. మీరు దేంట్లో అయితే బెస్ట్ ఉన్నారో ఆ బెస్ట్ ఉన్న దాంట్లో ఎక్స్ప్లోర్ బాగా చేయండి. బీ ప్రో. నాకు కొంచెం తెలుసు అనే కాకుండా ఒకటే దానిపైన మంచిగా ఇంకా గ్రో అవ్వండి, మంచిగా డెవలప్ అవ్వండి. వన్స్ అది బిల్డ్ చేసుకుంటే దాని నుంచి మీకు ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ రేపొద్దున మీకు ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటుందంటే మీ జాబ్ నుంచి వచ్చే శాలరీ కంటే ఇదే ఎక్కువ అవుతుంది. అప్పుడు మీ జాబ్ని వదిలేసి దీనిపైన ఫుల్ టైమ్గా వెళ్ళిపోండి. అండ్ వెన్ యూ ఆర్ ప్రో, వెన్ యూ ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ వన్ థింగ్, దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ హూ వాంట్ యువర్ సర్వీస్. మీ సర్వీస్ కోసం చాలా మంది బయట ఉన్నారు. అండ్ వాళ్ళకి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే యు ఆర్ ద మాస్టర్. అండ్ మీరు బీయింగ్ ఇన్ యువర్ సిటీ, బీయింగ్ ఇన్ యువర్ ప్లేస్, యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా, రియల్ కేస్ స్టడీ. ఒక అబ్బాయి లైక్ చాలా మంది ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్లో చాలా మంది విలేజెస్ నుంచి వస్తారు, చదువుకునేవాడు ఇక్కడ జాబ్ చేద్దామని వస్తాడు. హీఈస్ కమింగ్ టు డూ సమ్ జాబ్ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ వస్తుంది. లెట్స్ టేక్ 15,000 to 20,000 జాబ్ శాలరీ బిగినింగ్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మనోడు చేసే జాబ్లో వచ్చే శాలరీ ఏదైతే ఉంటుందో మనోడు హాస్టల్లో ఉండాలి. ఇక్కడ వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉండే, ఇక్కడ హాస్టల్లో ఉండాలి. హాస్టల్కి ఎంత లేదన్నా కూడా ఒక 7,000 to 8,000 మినిమం కట్టాలి. అండ్ రోజు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఒక 3,000 to 4,000 అయితే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనోడికి మిగిలే పైసలు ఎంత, ఒక 5,000 to 8,000 మిగులుతాయి. ఈ 5,000 to 8,000 అమౌంట్లో వాడి చేతి ఖర్చులకు ఒక 2,000-3,000 తీసేసిన 5,000 వాడి ఇంటికి పంపించాలి. రైట్? అలా పంపిస్తూ ఉంటాడు. రేపు పొద్దున ఉన్న దాంట్లో ఫుడ్ పడకను, ఫుడ్ పాయిజన్ అయ్యో, ఏదో ఒక హాస్పిటలైజ్ అవుతారు. బ్లడ్ టెస్ట్లు అవి కలిపితే ఒక 2,000-3,000 అవుతాయి ఈ రోజులలో. బట్ సేవింగ్ చేసే అమౌంట్ అంతా అక్కడనే పోతుంది. మళ్ళీ రేపు పొద్దున హోమ్ సిక్లలో వచ్చిన కొత్తలో ఒక 3-4 monthsకి మళ్ళీ వాడు ఊరికి వెళ్ళాలి. వెళ్ళి రావడానికి ఎంతలైనా 1,000-2,000 ఖర్చు అవుతాయి. ఎట్ ది ఎండ్ గెస్ చేస్తే ఒక 1 year తర్వాత చూసుకుంటే అసలుకి ఇక్కడికి వచ్చి వాడు సంపాదిస్తుంది ఒక 5,000. ఇదేదో వాళ్ళ ఊర్లోనే ఉండి వాడికి నచ్చిన జాబ్ చేసుకుంటూ, వాడు నచ్చిన స్కిల్ సెట్ని చేసుకుంటూ అక్కడే చేసుకుంటే 10,000 to 15,000 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. అండ్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీతో ఉంటూ, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటూ, వాళ్ళ ఊర్లోనే ఉంటూ, వాళ్ళ ఇంట్లో తిండి తింటూ హ్యాపీగా అదే అమౌంట్ స్పెండ్ చేసుకోవచ్చు, అదే అమౌంట్తో ఆన్ చేసుకోవచ్చు. ఇది అర్థం కావట్లేదు చాలా మందికి. హైదరాబాద్కి వచ్చినప్పుడు నువ్వు అంతమందిని సాక్రిఫైస్ చేస్తున్నావు, మీ పేరెంట్స్ని సాక్రిఫైస్ చేస్తున్నావు, మీ ఊరు వదిలేస్తున్నావు, మీ ఫ్రెండ్స్ని వదిలేస్తున్నావు. ఇక్కడికి వస్తే నువ్వు 1,00,000-2 లక్షలు సంపాదిస్తే దానికి వాల్యూ ఉంది, అంత సాక్రిఫైస్ చేసినందుకు. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు తక్కువ శాలరీ చేసినప్పుడు ఇలా కాకుండా మీ ఊర్లోనే ఉండి ఒక మంచి స్కిల్ నేర్చుకో. ట్రెండింగ్ ఏది ఉంది మార్కెట్లో, ఏ దానికి డిమాండ్ ఉంది, దేనికి నీకు ఇష్టం ఉంది, నీ ప్యాషన్ దేనికి అలైన్ అవుతుంది చూసుకొని అది నేర్చుకొని నువ్వు అక్కడే స్టార్ట్ చేసుకుంటే ఇంకా నీ కాంపిటీషన్ కూడా అక్కడ తక్కువ ఉంటుంది. అందరు హైదరాబాద్కి వస్తుంటే హైదరాబాద్ వచ్చే కాంపిటీషన్ ఉంది, అదే నువ్వు అక్కడనే ఉండి చేసుకుంటే నువ్వే ఇంకా టాప్ అయిపోతావు. అక్కడ రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, మన ఊరుడే కదా అని చెప్పేసి ఇంకా ఆ భావం ఎక్కువ ఉంటుంది. అండ్ నువ్వు అక్కడనే గ్రో అవ్వచ్చు. వై యు ఆర్ కమింగ్ టు ఫ్యాన్సీ సిటీస్? అందరూ ఎప్పుడు చూసినా హైదరాబాద్ పోవాలా, బెంగళూరు పోవాలి, చెన్నై పోవాలా, ఎందుకు? నాకు నిజంగా ఇప్పటికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడికి వచ్చి ఏదో చేసేద్దామంటే ఏం లేదు ఇక్కడ. అంటే ఉన్న వాళ్ళకి జాబులు దొరకట్లేదు, మీరు అక్కడి నుంచి వచ్చి వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, మనీ, ఇంత గ్యాప్ ఎందుకు? బీ ఇన్ యువర్ ప్లేసెస్, ఊర్లో ఉండండి, అక్కడనే మీరు డెవలప్ ఎలా అవ్వాలనే చేసుకోండి. అండ్ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ స్కిల్స్, ఏదైనా ఏఐ కానీ, దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. అండర్స్టాండ్ వాట్ బిల్డ్స్ యూ, వాట్ మేక్స్ మనీ, బయట డిమాండ్ ఏది ఉంది, ఇవన్నీ తెలుసుకోగలిగితే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని చేయొచ్చు బిజినెస్, బెడ్రూమ్లో కూర్చొని జాబ్ చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.